చూస్తే భయం వేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. ముందుకు కదలలేని పరిస్థితి ఉందన్నారు. చూస్తే భయం వేస్తా ఉంది. ముందుకు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి. ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగా ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్ లో ఉండే నాయకుడు చూసినారు కదా ఈ వీడియో. ఈ సూపర్ 6 అని చెప్పిన వ్యక్తే సాక్షాత్ ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి చెప్పిన ఎలక్షన్ చెప్పిన క్యాండిడేట్ ముఖ్యమంత్రి ఈరోజు అసెంబ్లీలోన చెప్తున్నాడు. ఏమని? ఈ సూపర్ 6 చూస్తే అది చాలా భయం వేస్తుంది, కానీ మనం హామీ ఇచ్చినాము, కానీ భయం ఉంది అని తెలిసి అని ఈరోజు చెప్తున్నాడు సాక్షాత్ ఒక అసెంబ్లీలోనే. అంటే 5 కోట్ల మంది ప్రజల్ని ఎంత మోసం చేసినాడు అనేది నిదర్శనం ఆయన నోట్లోనే తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి మాటిచ్చి సాక్షాత్ ఒక దేవాలయం ఉన్నట్ల, అంటే అసెంబ్లీ, అలాంటి దేవాలయం అసెంబ్లీలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బాధ్యతమైన ఒక పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు మనకి ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఈరోజు నేను భయం వేస్తుందని చెప్తున్నానంటే మేము నిన్ను చూసి ప్రజలు ఎంత భయపడాలి? మీరు ఇచ్చిన హామీకి ఎంతో ఆనందం ఉన్న ఆ మాటకి ఈరోజు ఎంతమంది భయపడే ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. గ్యాస్ రాలేదు కదా, మాకు అమ్మ ఒడి రాలేదు కదా, మాకు 500 చేయుత డబ్బులు రాలేదు కదా, మాకు వాలంటీర్లో ఉన్న వాళ్ళు పోయినారు కదా, తర్వాత నిరుద్యోగం వస్తామని ఇవన్నీ వాళ్ళు ఆశలు పెట్టుకుని ఈరోజు వాళ్ళు ఎంత భయపడినారు ప్రజలు ನೀವು చెప్పిన మాటకి. ఈరోజు అసెంబ్లీలో చెప్పిన మాటలకు ఉచిత బస్సు అని మహిళలు ఎదురు చూస్తున్నారు, బ్యాగులు పెట్టుకుని బస్ స్టాండ్లో బస్సు వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ బస్సు రావడం లేదు, అక్కడ బస్సు రావడం లేదు. బస్సు ఎక్కితే టికెట్ అడుగుతున్నారు. ప్రజలు ఇంత మోసం అయిపోయినారు. కాబట్టి దయచేసి మీలాంటి వాళ్ళే ఒక పెద్ద ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజలు మోసం చేస్తే సామాన్య ప్రజలు ఇంకెంత మోసపోవాలి. కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన హామీని, శిక్షణ పథకాల్ని ప్రజలకి హామీ వదలాలని, ప్రజలకి అందించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు డిమాండ్ చేస్తున్నాం. నరసింహులు.